కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నైట్ని వేస్ట్ చేయకుండా ఏదో కంపెనీలో అప్రెంటిస్‌షిప్ చేరి వెంటనే మీరు కంప్లీట్ చేసుకున్నారంటే ఇదేమో చెప్పారు 50 నుంచి వచ్చే వాళ్ళు ఫ్రెండ్ 1 crore పైన శాలరీ వస్తుంది. దేనికి వస్తుంది? ఆయన చదివింది అందరు చదివింది ఒకటే అవుతుంది. ఇక్కడ చదువు కాదు, ఆయన స్కిల్కి వచ్చింది. ఆయన స్కిల్ డబ్బులు చదువు ఆయన బీటెక్ చేస్తున్నాడు, ఆయన ఎంటెక్ చేస్తున్నాడు, అలాంటి చేసిన చాలామంది ఉంటారు. కానీ ఆయన ఎందుకు అంత సాధ్యం వస్తుందంటే ఆయన స్కిల్. ఆ స్కిల్ అనేది ఏంటి? ఆయన ఎఫర్ట్ పెట్టి ఆయన నేర్చుకోవడం వల్ల వచ్చింది. అనేది బేసిక్ ట్రైనింగ్ చేస్తున్నాడు, కానీ ఆయన ఎఫర్ట్ పెట్టి ఆయన నేర్చుకున్నాడు, ఆయన డెవలప్ చేసుకున్నాడు. అలా డెవలప్ చేసుకుంటే ఏ కంపెనీ వాళ్ళైనా కూడా స్కిల్ డెవలప్ చేస్తున్నాడు, ఏ కంపెనీ వాళ్ళైనా కూడా మిమ్మల్ని ఇమ్మీడియట్గా జాబ్ ఇస్తారు. నాకు ఇది వచ్చు, నేను వర్క్ చేయగలను, నాకు ఒక కారు సంబంధించిన అనుకోండి లేదా సెన్సార్స్ గురించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఓహో అంటే ఈ అబ్బాయికి బేసిక్ నాలెడ్జ్ ఎంత ఉంది. ఎందుకంటే రాబోయే ఇదంతా కూడా ఎక్కువ మనకు కార్లది చాలా ఎక్కువ ఉంది. 2 వీలర్స్ ఎందుకు చెప్పారు? రాయల్ ఎన్ఫీల్డ్ అని. రాయల్ ఎన్ఫీల్డ్లో ఒకప్పుడు ఒక బైక్ ఉండింది, ఇది ఎన్ని రకాలు ఉన్నాయి? డిఫరెంట్ ఇంగ్లీష్ సిస్టమ్, డిఫరెంట్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి అలాంటివి నేర్చుకున్నామంటే అసలు సొంతంగా నాకు తెలిసి ఒక అబ్బాయి కర్నూలులో చిన్న ఒక మూడకు ఒక షాప్ పెట్టుకున్నాడు, బైక్ షాప్. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ అబ్బాయి దగ్గరికి హై ఎండ్ బైక్స్ మాత్రమే వస్తాయి. ఆల్ 350cc మూల పెట్టుకున్నాడు, లాస్ట్ టౌన్ దూరంగా పెట్టుకున్నాడు, చిన్న షాపు. కానీ ఆ అబ్బాయి కోసము హై ఎండ్ బైక్స్, ఎఫ్జెడ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, హోండా హైనస్లు, హై ఎండ్ బైక్స్ మూల పెట్టుకున్న అబ్బాయి దగ్గర వచ్చి ఆ అబ్బాయి కోసం ట్రాన్స్పోర్ట్ చేసుకోకూడదండి, అక్కడ పెట్టుకున్న బైక్ చేసుకో. ఎందుకంటే ఆ అబ్బాయికి స్కిల్ ఉంది, కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలడు, ఇది ప్రాబ్లం అని వెంటనే ఐడెంటిఫై చేయగలడు. కాబట్టి ఆ అబ్బాయి ఎందుకు వస్తున్నాడు? ఆ అబ్బాయి చదువు కూడా ఏం చదువున్నానని అడిగితే ఐటీ చదివాడు. ఆ అబ్బాయి బీటెక్ చదువు ఏమీ కాదు, ఐటీఐఏ చదివాడు. స్కిల్ అబ్బాయి. కాబట్టి కర్నూలులో ఉన్న చాలామంది నేను అసలు ఎక్కడో అదే చూశాను. ఎప్పుడు అబ్బాయి దగ్గర ఒక 20 బైక్లు ఉంటాయి. ఆ అబ్బాయి షాప్లో కూడా పెట్టుకోవాలి, తనకు చిన్న షాప్ ముందు 20 బైక్లు ఉంటాయి, అన్ని హై ఎండ్ బైక్స్ అయ్యి. అంటే అబ్బాయి తిన్నుంది కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు. అబ్బాయి కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తారు, ఇమీడియట్గా దాన్ని ఐడెంటిఫై అది మాత్రం చేయగలరు. కాబట్టి ఆ స్కిల్ నేర్చుకోవడం కోసము మీరు ఐటీఐలో నేర్చుకునేది ఓన్లీ బేసిక్స్ మాత్రమే నేర్చుకుంటారు. ఇప్పుడు స్పానర్స్ అనుకుంటాం, మెకానికల్లో స్పానర్స్ తీసుకున్నామంటే మీరు మ్యాక్సిమము డబుల్ హెడ్ స్పానరు, రింగ్ స్పానరు, బాక్స్ స్పానరు అక్కడ దాకా తీసుకుంటారు. కానీ దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. అది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే వెహికల్లో యూజ్ చేసేటట్టు తెలుసు, ఐటీఎస్గా ఉండవు. కాబట్టి మీరు అప్రెంటిస్షిప్ 1 year ట్రైనింగ్ చేస్తారంటే మీరు ఐటీఐలో చదివిన దానికి 10 అంతలుగా స్కిల్ నేర్చుకోగలరు అక్కడ. ఎందుకంటే మీకు ప్రొవిజన్ ఉంటుంది, మీకు అక్కడ ప్రొవిజన్ ఉంటుంది. చెయ్యని మీకు చెప్పేవాళ్ళు ఉంటారు, ఇలా చెయ్యాలని చెప్పేవాళ్ళు.